తెలుగు సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద సీజన్ అంటే సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి తర్వాత అతిపెద్ద సీజన్ అంటే సమ్మర్ సీజన్ అని చెప్తారు. అయితే ఈ సమ్మర్ సీజన్ చాలా డ్రైగా గడిచిందని చెప్పాలి. అంటే ఏది సరైన సినిమా రాక, ఏ సినిమా చూడాలో తెలియక తెలుగు సినిమా ప్రేక్షకులంతా కరువుతో ఆకలితో చూస్తున్న సమయంలో వారి కరువు తీర్చి బాక్స్ ఆఫీస్ దగ్గర దరువేయడానికి వచ్చిన సినిమా కుబేరా. అయితే ఈ కుబేరా సినిమా ఎలా ఉంది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫైనల్ గా సినిమా చూడదగ్గ విధంగా ఉందా లేదా, మా వర్డిక్ట్ ఏంటో ఈ రివ్యూలో చూసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాలేదు. ఇదేంటి ఈ సినిమా గురించి ఎంత చెప్తున్నాడు అనుకున్నారా? వాస్తవం నేను చెప్పింది. ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఒకరు కింగ్ నాగార్జున గారు, మరొకరు హీరో ధనుష్ గారు. అయితే ఒక హీరో ఎంట్రన్స్ జైల్లో ఉండి ఇంకో హీరో ఎంట్రన్స్ బెచ్చగాడిగా ఉన్న ఒక హీరో ఇంట్రడక్షన్ అనేది మనం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల్లో ఊహించలేని ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు. అయితే ఆ ఇంట్రడక్షన్ మాత్రమే కాకుండా సినిమా పేస్ అంతా కూడా అత్యద్భుతంగా సాగించేలా చేసిన శేఖర్ కమ్ములా గారి గురించి డెఫినెట్ గా ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాలి. శేఖర్ కమ్ములా గారు 25 ఏళ్ల సినిమా కెరీర్ లో తీసింది 10 అంటే 10 సినిమాలు. కానీ ఆయన తీసిన సినిమాల క్వాలిటీ ఏంటో మనందరికీ తెలుసు. ఎప్పటికీ మర్చిపోలేని విధంగా, గుర్తుండిపోయే విధంగా ఆయన తీసిన సినిమాల వల్లే ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిందనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ఈ సినిమాలో అత్యద్భుతంగా రాసిన కొన్ని డైలాగులు కానీ, ఆయన తీసుకున్న కాన్సెప్ట్ కానీ మనందరినీ ఎంతగానో ఆలోచింపజేస్తుంది. కొన్ని చోట్ల ఏడిపిస్తుంది, కొన్ని చోట్ల నవ్విస్తుంది, కొన్ని చోట్ల ఒక అనుభూతిగా మిగిలిపోతుందని మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ఆయన తర్వాత మనం ముచ్చటించుకోవాల్సింది ధనుష్ గారి గురించి. ఈ సినిమాలో పోస్టర్స్ చూసినా కూడా ఫస్ట్ ధనుష్ గారి బొమ్మ తర్వాత నాగార్జున గారి బొమ్మ ఉంది. అంటే ఇక్కడ ధనుష్ గారికి ఇంపార్టెన్స్ ఉందా అనే ఆలోచన ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే అందరిలోనూ రేకెత్తించిన అంశం అది. డైరెక్టర్ శేఖర్ కమ్ములా గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ, నేను తీసే ప్రతి సినిమా కూడా కనీసం సరస్వతీదేవి తలదించుకునే విధంగా ఉండకుండా తీయాలి అనుకుంటాను. కానీ ఈ సినిమా విషయంలో నేను చెప్పగలను, సరస్వతీదేవి గర్వంగా తలెత్తుకుని చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. తల్లి ప్రేమ లాంటి సినిమా ఇదని. ఆనంద్ అనే సినిమాని వర్ణిస్తూ మంచి కాపీ లాంటి సినిమా అని చెప్పడంతో ఒక అంచనాలు పెరిగితే, తల్లి ప్రేమ లాంటి సినిమా అని చెప్పగానే తల్లి ప్రేమను మించింది ఏదీ ఉండదు కాబట్టి ప్రపంచంలో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే అంచనా అందరిలోనూ ఆకాశం అంత ఎత్తుకెదిగాయి. అయితే ఈ సినిమాలో పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ధనుష్ గారి గురించే. ధనుష్ గారి యాక్టింగ్ కి ఆల్రెడీ ఒక నేషనల్ అవార్డు వచ్చిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసిన ఎవరైనా కూడా ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏంటంటే మరో నేషనల్ అవార్డు కూడా ఆయనకు వచ్చే అవకాశం ఉన్న సినిమా ఇదని. నిజంగా గుడుల దగ్గర బెగ్గర్స్ ని మనం చూస్తూ ఉంటాం కదా, ఆ నిజమైన బెగ్గర్స్ వచ్చి ఈ క్యారెక్టర్ లో నటించినా కూడా ఆయనంత న్యాచురల్ గా చేయరనేంత న్యాచురల్ గా ఆయన నటించడం జరిగింది. అంతేకాకుండా చాలా చోట్ల ఆయన నటన గాని, ఆయన పలికించిన హావభావాలు గాని నిజంగా గుండెలను పిండేస్తాయని చెప్పొచ్చు. అయితే ధనుష్ గారే కాకుండా ఈ సినిమాలో కింగ్ నాగార్జున గారి గురించి మరి ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ని తెలుగులో చెయ్యడానికి ఏ స్టార్ హీరో కూడా అంగీకరించడు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. నాగార్జున గారి యాక్టింగ్ అనేది చాలా సెటిల్డ్ గా, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా రంగరిస్తూ ఆయన చేసిన విధానం ఫస్ట్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లా అనిపించినా కూడా తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆయన క్యారెక్టర్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇది ఎవ్వరూ ఊహించని ట్విస్ట్. అది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. రష్మిక గారి విషయానికి వస్తే, చనిపోదాం అనుకుంటున్న పరిస్థితుల నుంచి, ఆ తర్వాత అన్యాయంగా చంపబడ్డ వాళ్ళ గురించి హీరో పోరాడుతుంటే తనకి సపోర్ట్ గా నిలిచిన క్యారెక్టర్ లో రష్మిక గారి యాక్టింగ్ కూడా సూపర్ గా అనిపించింది. అయితే విలన్ గా ఫుల్ లెంత్ రోల్ లో నటించిన జిమ్ షర్ఫ్ గారికి అత్యద్భుతమైన రోల్ దొరికిందని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అత్యద్భుతంగా నటించిన ఆయనకి టాలీవుడ్ లో విలన్ గా మంచి ఫ్యూచర్ ఉందని స్టాంప్ వేసి మరి చెప్పొచ్చు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, శేఖర్ కమ్ములా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు డైరెక్టర్లందు శేఖర్ కమ్ములా గారు వేరయ్యా అని చెప్పొచ్చు. ఒక సామాజిక బాధ్యతతో, అంటే ఒక అనుకున్న సినిమాని అనుకున్న విధంగా నమ్మిన సిద్ధాంతాలకు అనుగుణంగా ఎగ్జాక్ట్ గా తీయడంలో ఆయన మించిన వారు లేరు. సినిమా స్టార్టింగ్ లో శేఖర్ కమ్ములా గారి గురించి ఒక స్లైడ్ వేశారు, సెలబ్రేటింగ్ సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని. నిజంగానే ఆయన సినిమాలో హీరో వాళ్ళ వీళ్ళ ఎవరు అనేది కాదు, ఆయన సినిమాలో కథే హీరోగా ఉంటుంది. అది మరొక్కసారి ప్రూవ్ అయిందని సగర్వంగా చెప్పొచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా దేవి శ్రీప్రసాద్ గారు ఇచ్చిన మ్యూజిక్ కొన్ని చోట్ల మెరిపిస్తే కొన్ని చోట్ల సోసోగా సాగింది. కానీ
సినిమా స్లోగా వెళ్తుంది, కాస్త స్లో అయింది అనుకుంటున్న సందర్భంలో సెకండ్ హాఫ్ లో ఒక అత్యద్భుతమైన సాంగ్, మాస్ బీట్ సాంగ్ వచ్చింది. పోయిరా 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 మావా అని ఆ సాంగ్ ఒక్కసారిగా ఒక ఊపిని తెచ్చిందని చెప్పొచ్చు. ఆ పాటకి ఇచ్చిన మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా విజిల్స్ వేసి గంతలు వేసారని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా కొంచెం లెంతీగా ఉండడంతో ఎడిటింగ్ ఇంకా కొంచెం బాగా ఉంటే బాగుండు అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఈ సినిమాలో అనవసరంగా, లేకపోతే ఇక్కడ ఈ సీన్ అవసరం లేదు అనే విధంగా ఒక్క సీన్ కూడా లేదు. అంత లెంత్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టించే సన్నివేశాలు అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, స్టోరీ రాసిన రైటర్ యొక్క ప్రతిభ కానీ అన్ని చోట్ల అత్యద్భుతంగా కుదిరిందని చెప్పొచ్చు. కొన్ని డైలాగ్స్ అయితే నిజంగా మనసుని ఎంతో హత్తుకుంటాయి. సినిమా థియేటర్ నుండి బయటకు వెళ్ళిన తర్వాత కూడా చాన్నాళ్ల పాటు గుర్తుండే కొన్ని అత్యద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి. అయితే అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, సింపుల్ గా ఈ సినిమా ఏంటి, ఈ సినిమా దేని గురించి అని క్లుప్తంగా చెప్పాలంటే, ఒక నిజాయితీ గల సిబిఐ ఆఫీసర్, ఒక బాగా బలిసిన ధనవంతుడు, వీరిద్దరి మధ్యలో ఒక సామాన్య బెచ్చగాడు ఎలా నలిగిపోయాడు, చివరికి ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి అసలు కుబేరా ఎవరు, నాగార్జున గారా, ధనుష్ గారా, లేకపోతే విలన్ గా నటించిన జిమ్ షరాఫ్ గారా, లేదా వీళ్ళందరి పాత్రల్ని గొప్పగా మలిచిన శేఖర్ కమ్ముల గారా అంటే దీనికి సమాధానం మాత్రం ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్స్పెక్ట్ చేయలేని సమాధానమే మీకు సినిమా చూస్తే దొరుకుతుంది. ఏ ఒక్కరూ గెస్ట్ చేయలేని ఆ ఆన్సర్ మిమ్మల్ని విపరీతంగా థ్రిల్ కి గురి చేస్తుంది. ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా, చూడాల్సిన అవసరం లేదా, ఈ సినిమాకి వెళ్ళొచ్చా, వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే నేనైతే ఏం చెప్తానంటే, ఈ సినిమాకి పోయిరా 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 పోయిరామా అని చెప్తాను. అయితే ఇంత జెన్యూన్ హానెస్ట్ ఎఫర్ట్ పెట్టిన ఈ చిత్ర యూనిట్ అందరికీ కూడా ఆ కుబేరుడు కరుణించి కాసులు వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.